హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం టెట్ ప్రీవియస్ బిట్స్ చూద్దాం. సైకాలజీ. ఫస్ట్ క్వశ్చన్. శ్రద్ధ, హూ వాజ్ స్కోల్డ్ బై హర్ బాస్, కేమ్ టు హర్ రూమ్ అండ్ tore the papers on her table. The defense mechanism used here is. So Shraddha, who was scolded by her boss. So శ్రద్ధని వాళ్ళ బాస్ తిట్టినారనమాట. టు హర్ రూమ్ అండ్ టోర్ ద పేపర్స్ ఆన్ హర్ టేబుల్. ద డిఫెన్స్ మెకానిజం ఈజ్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆప్షన్స్ కాంపెన్సేషన్, సెకండ్ వన్ డిస్ప్లేస్మెంట్, థర్డ్ వన్ రియాక్షన్ ఫార్మేషన్, ఫోర్త్ వన్ రిప్రెషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్, డిస్ప్లేస్మెంట్. సెకండ్ క్వశ్చన్. ఎలిమెంటరీ ఇంప్రెషన్స్ గ్యాదర్ బై సెన్స్ ఆర్గన్స్. ఎలిమెంటరీ ఇంప్రెషన్స్. సో ఎలిమెంటరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ సెన్స్ ఆర్గన్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ వన్ సెన్సేషన్, సెకండ్ వన్ పర్సెప్షన్, థర్డ్ వన్ ఇమాజినేషన్, ఫోర్త్ వన్ రీజనింగ్. సో ఎలిమెంటరీ ఇంప్రెషన్స్కి, ఎలిమెంటరీ పిల్లలకి సో మెయిన్గా కావాల్సింది సెన్సేషన్. సో ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్, సెన్సేషన్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డెవలప్మెంటల్ టాస్క్స్ ఆఫ్ ఇన్ఫాన్సీ ఫాల్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్. డెవలప్మెంటల్ టాస్క్ ఆఫ్ ఇన్ఫాన్సీ ఫాల్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్. సో ఫస్ట్ వన్ కాగ్నేటివ్ అండ్ ఎఫెక్టివ్, సెకండ్ వన్ కాగ్నేటివ్ అండ్ ఎఫెక్టివ్, థర్డ్ వన్ కాగ్నేటివ్ అండ్ కోనేటివ్, ఫోర్త్ వన్ కాగ్నేటివ్, ఎఫెక్టివ్ అండ్ కోనేటివ్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డెవలప్మెంటల్ టాస్క్ ఇన్ ఇన్ఫాన్సీ ఫెయిల్ ఆఫ్ ది డొమైన్స్ వచ్చేసి కాగ్నేటివ్, ఎఫెక్టివ్ అండ్ కోనేటివ్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు కోల్బర్గ్, ద ఏజ్ ఆఫ్ ది పర్సన్ కెన్ రీచ్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ది మోరల్ డెవలప్మెంట్. సో హయ్యెస్ట్ లెవెల్ అడుగుతున్నాడు మోరల్ డెవలప్మెంట్ గురించి కోల్బర్గ్. ఏ లెవెల్ అంటే ఇక్కడ ఇయర్స్ ఏజెస్ ఇచ్చినారనమాట. ఫస్ట్ వన్ 11, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 13, ఫోర్త్ వన్ 9. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ ఆప్షన్ 3, 13. ఆప్షన్ 3. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ 13. ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ వచ్చేసి 13. నెక్స్ట్ క్వశ్చన్. A 2 years old of boy has just started to speak. His grandmother, who was staying in village, came to see them. After his father returned from office, the boy said, "Grandmother came," using the correct past tense form. The child could use the correct grammar because according to Chomsky, ability to understand the rules of one's own language అన్నాడు. సో నోమ్ చామ్స్కీ లాంగ్వేజ్ గురించి కదా, ఎల్ఏడి ల్యాడ్ అక్విజేషన్ థియరీ గురించి చెప్పినాడు నోమ్ చామ్స్కీ. సో కింద ఆప్షన్స్ చూడండి. ఇన్నేట్, సెకండ్ వన్ కాన్షియస్, థర్డ్ వన్ డెలిబరేట్, ఫోర్త్ వన్ ప్లాన్డ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సో గ్రాండ్ మదర్ కేమ్ అన్నాడు. ఒక పిల్లవాడు గ్రాండ్ మదర్ కేమ్ అన్నాడు. ఇక్కడ కరెక్ట్ వచ్చేసి పాస్ట్ టెన్స్ ఫామ్ యూస్ చేసినారు అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్నెట్ ఎబిలిటీ. నోమ్ చామ్స్కీ ఇన్నెట్ ఎబిలిటీ గురించి కదా, సో తనంతటా తాను చెప్పడం అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నీలిమా వైల్ టేకింగ్ హర్ చైల్డ్ టు ఏ పార్టీ సెడ్, "Be cautious with your behavior. Reputation of our family is important. If I find anything wrong, I will not spare you." Neelima is this type of parent. So first one permissive, second one authoritative, third one uninvolved, fourth one authoritarian. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చూడండి, నీలిమ ఒక అమ్మాయి పార్టీకి వెళ్ళిన తర్వాత బీ కాషియస్ విత్ యువర్ బిహేవియర్. ఇక్కడ నీలిమ చెప్పిందనమాట, ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఐ విల్ నాట్ స్పేర్ యూ అని చెప్పింది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అథారిటేరియన్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ ఆన్ 7th grade స్టూడెంట్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ ఈజ్. సో 7th class స్టూడెంట్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినారు ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ గురించి. ఫస్ట్ వన్ ఇంటర్నెట్ అకౌంట్, సెకండ్ వన్ ప్రోటోకాల్, థర్డ్ వన్ బ్రౌజర్, ఫోర్త్ వన్ నన్ ఆఫ్ ది
అబో. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ ఈజ్ ఏ బ్రౌజర్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్, బ్రౌజర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రీతి వాజ్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఎగ్జామ్ and was watching World Cup final match simultaneously. She could not answer the questions of the following day. This can be explained. సో ప్రీతి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది? ప్రీతి వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్, వాజ్ వాచింగ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనమాట. షీ కుడ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినారు? ఫస్ట్ వన్ రిప్రెషన్, సెకండ్ వన్ డికే, థర్డ్ వన్ స్టోరేజ్ ఫెయిల్యూర్, ఫోర్త్ వన్ రిట్రోయాక్టివ్ ఇన్హిబిషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్టోరేజ్ ఫెయిల్యూర్. ఆప్షన్ 3 స్టోరేజ్ ఫెయిల్యూర్ ఇట్స్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ RTE 2009 no teacher shall be డిప్లాయిడ్ ఫర్ దిస్ పర్పస్ అన్నాడు. డిప్లాయిడ్ ఫర్ దిస్ పర్పస్ అబౌట్ RTE 2009. ఫస్ట్ వన్ campaigning in local elections, second decennial population census, third one disaster relief duties, fourth one duties relating to elections of state legislature. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి campaigning in local elections. Campaigning in local elections. Next question. According to Rights of a Person with Disability Act 2016, a system of education wherein the students with and without disability to learn together, the system of teaching and learning is suitably adapted to meet the learner needs to different types of students with disabilities is known as అన్నాడు. సెకండ్ ఆప్షన్స్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, థర్డ్ వన్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఫోర్త్ వన్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. కింద ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చినాడు. ఫస్ట్ వన్ reinforcement increases the concurrence of a response. B. Positive reinforce increase the probability of occurrence of response. C. Negative reinforcers decrease the probability of occurrence of response. D. Both positive and negative reinforce increase the occurrence of response. కింద ఆప్షన్స్ ABCD, సెకండ్ వన్ BC ఓన్లీ, థర్డ్ వన్ ABD ఓన్లీ, ఫోర్త్ వన్ AB ఓన్లీ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కింద చూడండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ reinforcement increase occurrence of a response. ఫస్ట్ వన్ కరెక్టే. B. Positive reinforce increase the probability of occurrence of a response. కరెక్టే. Negative reinforces decrease the probability of occurrence of response. C. wrong. Next, both positive and negative reinforces increase the occurrence of response. ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి A, B and C. D. ABD ఆప్షన్ 3లో ఉంది చూడండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్టేజ్ ఎన్కోడింగ్, రీటెన్షన్, రిట్రైవల్ ఆర్ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్. సో ఎన్కోడింగ్, రీటెన్షన్, రిట్రైవల్ ఈ 3 దేంట్లో పార్ట్స్ అన్నాడు. ఫస్ట్ వన్ ఫర్గెటింగ్, సెకండ్ వన్ లెర్నింగ్, థర్డ్ వన్ మోటివేషన్, ఫోర్త్ వన్ మెమోరీ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మెమోరీ. ఎన్కోడింగ్, రీటెన్షన్, రిట్రైవల్ దీస్ ఆర్ ద పార్ట్స్ ఇన్ memory. Option 4 is the correct answer. Next question. A boy who was ridiculed by his friends for not to ride a bicycle learned it and continued to ride because of the pleasure, the motivation that made the boy to learn continue riding bicycle. First one only extrinsic motivation, second one only intrinsic motivation, both, third one both ఎక్స్ట్రెన్సిక్ అండ్ ఇంట్రెన్సిక్ మోటివేషన్, ఫోర్త్ వన్ నో మోటివేషన్ అన్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఏమన్నాడు, ఎ బాయ్ హూ వాజ్ ridiculed by his friends not knowing the ride by a cycle, not knowing to ride a bicycle learned it కంటిన్యూగా నేర్చుకుంటున్నాడు.
రైడ్ బికాస్ ఆఫ్ ఎందుకు అంటే తన ప్లెజర్ కోసం. ద మోటివేషన్ దట్ మేడ్ ద బాయ్ లర్న్ అండ్ కంటిన్యూ రైడింగ్ బైసైకిల్ వచ్చేసి బోత్ ఎక్స్ట్రెన్సిక్ అండ్ ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. According to Piaget cognitive development theory, irreversibility is a feature of this stage. సో కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ అడుగుతున్నాడు. ఎవరు రాసింది? పియాజే. సో దీని గురించి ఇర్రివర్సిబిలిటీ ఫ్యూచర్ ఏ స్టేజ్లో ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే కాబట్టి కింద కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ ప్రీ ఆపరేషనల్, సెకండ్ వన్ సెన్సరీ మోటార్, థర్డ్ వన్ కాంక్రీట్ ఆపరేషనల్, ఫోర్త్ వన్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్. సో 0 to 2 years కదా. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వైగోర్స్కీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఇండికేట్ ద రేంజ్ ఆఫ్ టాస్క్ దట్ ఆర్. సో జెడ్పీడీ ఎవరు చెప్పినారు జెడ్పీడీ గురించి? వైగోర్స్కీ. ఇట్ ఇండికేట్స్ ద రేంజ్ ఆఫ్ ది టాస్క్స్ అన్నాడు. ఫస్ట్ వన్, too easy for the child to perform alone. Second one, too difficult for the child to master alone but can learn with the guidance of skilled adults. Third one, combination of easy and difficult tasks that can be assigned to child. Fourth one, average task performed by child at school only అన్నాడు. సో వైగోట్స్కి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి too difficult for a child of a master alone but he learn with the guidance of skilled adults. సో పిల్లవాడు తనంతటా తాను సింగిల్గా నేర్చుకోవాలి. సో ఎలాగంటే వేరే వాళ్ళ యొక్క గైడెన్స్తో కానీ స్కిల్స్తో కానీ నేర్చుకోవచ్చు అన్నాడు. సో ఆప్షన్ 2 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. One among the following does not indicate learning. Not indicate learning అన్నాడు. నాట్. సో ఫస్ట్ వన్, నాట్ టచింగ్ ద బర్నింగ్ స్టిక్ knowing it will hurt. Second one, avoiding nail beating, understanding that it cause infections. Third one, coming on time to school to avoid punishment. Fourth one, blinking the eyes when a sudden bright light appears. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నాట్ ఇండికేట్ లెర్నింగ్ అన్నాడు. సో బ్లింకింగ్ ద ఐ వెన్ సడన్ బ్రైట్ లైట్ అపియర్స్. సో ఐస్ లైట్ పడినప్పుడు మన ఐస్ బ్లింక్ చేస్తూ ఉంటాము. సో ఇది లెర్నింగ్ కాదు, ఆటోమేటిక్ బై బర్త్ నుంచే మనకు తెలుసు. సో మిగతావన్నీ లెర్నింగ్ నేర్చుకుంటూనే వస్తాయి. సో రోజు స్కూల్కి వెళ్ళడం ద్వారా పనిష్మెంట్ని అవాయిడ్ చేస్తాము. అవాయిడింగ్ నెయిల్ బిట్టింగ్ టు అండర్స్టాండ్ కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. సో నెయిల్ బిట్టింగ్ ఎందుకు చేయకూడదంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయని చదివినాం కాబట్టి. నాట్ టచింగ్ బర్నింగ్ స్టిక్, ఇట్ విల్ హర్ట్. సో ఇది కూడా బై లెర్నింగ్ ద్వారా నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్, ఇన్ పావ్లో ఎక్స్పెరిమెంట్ మేడ్ ఆన్ డాగ్, ద డాగ్ సాలివేట్స్ ఈవెన్ ఆల్ ద సౌండ్ ఆఫ్ ది బెల్. హియర్ సాల్వేషన్ ఈజ్ అన్నాడు. పావ్లో ఎక్స్పెరిమెంట్ కదా. సో సాల్వేషన్ అంటే ఏంది అన్నాడు. సో ఫస్ట్ వన్ కండిషన్ రెస్పాన్స్, సెకండ్ వన్ అన్కండిషన్ రెస్పాన్స్, థర్డ్ వన్ కండిషన్ స్టిమ్యులస్, ఫోర్త్ వన్ అన్కండిషన్ స్టిమ్యులస్. సో ఇక్కడ సాల్వేషన్ వచ్చేసి కండిషన్ రెస్పాన్స్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సాల్వేషన్ వచ్చేసి కండిషన్ రెస్పాన్స్. సో CR కండిషన్ రెస్పాన్స్. అండ్ దెన్ లాస్ట్ క్వశ్చన్. CAI స్టాండ్స్ ఫర్ అన్నాడు. సో కంప్యూటర్ అనలైజ్ ఇన్స్ట్రక్షన్, కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్, కంప్యూటర్ అసిస్టెడ్ ఇంటర్వ్యూ, కంప్యూటర్ అనలైజ్ ఇంటర్వ్యూ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో, our channel. Please share and subscribe. Thank you.